సంఘము అంటే ఆనాడు అపోస్తులు అంటే సేవకుళ్ళు. వాళ్ళు బోధ చెబుతుంటే, వాక్యం చెబుతుంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నిండుకొని వాళ్ళందరూ దేవుడి దగ్గర దేవుడిని నమ్ముకొని వాళ్ళందరూ ఒక చోట కూడి దేవుడికి ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఒక మనస్తత్వమే ఉండేవాళ్ళు, కానీ వేరు వేరు మనస్తత్వాలు ఉండరు. వాళ్ళు చూడండి, ఒకే మనస్తత్వం కలిగి ఉండి అందరము ఒకలాగనే ఉండాలి అనని అన్ని కూడా తీసుకొచ్చి ఒకలాగనే అందరికి పంచేవాళ్ళు. ఒకలాగనే మనం ఉండాలని అందరికి పంచేవాళ్ళు. తర్వాత ఒకలాగే ఉండాలని అందరికి పంచుతారు. ఒకటి. రెండవది చూడండి, వాళ్ళందరూ కూడా నేను ఎక్కువ అని అనుకోకుండా అందరూ కలిసి ఒక కట్టుబాటుగా మనస్తత్వం కలిగి పని చేసుకుంటూ ఉండేవాడు. అది సంఘం అంటే. హల్లెలూయా చెప్పండి. ఏ ఊరోళ్ళు వచ్చినా, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా, ఇక్కడోళ్ళైనా బయటోళ్ళైనా ఎవరైనా కానీ అందరు కలిపి చేసుకునేదే సంఘము. ఒక మనస్తత్వం తెలుసా? హల్లెలూయా చెప్పండి. అందరు కలిసి చేసుకునేదే ఒక మనస్తత్వం. ఇప్పుడు చాలా మందిలో భేదాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, భేదాలు ఉంటాయి. ఒక ఊరోళ్ళు అంటే ఆ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు అని భేదాలు